అదే సుధాకర్, మాది నిజామాబాద్ గ్రామం. ముందు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ నవధాన్యాలు ఎకరానికి ఒక 12 కేజీలు తీయడం వల్ల దిగుబడి పెరుగుతుంది, నేల నాణ్యత బాగుంటది అని చెప్పేసి మాకు మోటివేట్ చేశారు. మేము అదే విధంగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేము ప్రయత్నించాం. మంచి రిజల్ట్స్ అయితే చూసాం. ఒక 20 నుండి 25 బస్తాల వరకు ఎకరాకి గెయిన్ చేయగలిగాం. తర్వాత నుండి ఈ 12 కేజీలు ఉన్న నవధాన్యాన్ని ఈ సంవత్సరం 30 కేజీల వరకు పొలంలో వేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మరంత ధాన్యం దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నాం. మేమైతే 30 నుండి 35 బస్తాలు ఎక్స్పోర్ట్ చేస్తాం. కెమికల్ వ్యవసాయం వల్ల ఆరోగ్యాలు పోతున్నాయి, నేల నాణ్యత పోతుంది. అట్లీస్ట్ మనం తిన్న ధాన్యం ఎంత ల్యాండ్లో పండిస్తామో దానికోసం ZPNF ఇచ్చిన సూచనల మేరకు సాధారణ వ్యవసాయం చేద్దామని చెప్పేసి, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకుందామని చెప్పేసి ఇందులోకి రావడం జరిగింది. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు చూడొచ్చు, దిగుబడులు ఎక్కువ చూడొచ్చు, ఆరోగ్యవంతమైన వ్యవసాయాన్ని చూడొచ్చు. పూర్వం పశువుల పేడ, దాని ద్వారా భూమి ఎంత నాణ్యంగా ఉండేది, సారవంతంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. అది మనం తగ్గించేసి కెమికల్ వేయడం వల్ల భూమి పోతుంది, మనము పోతున్నాం. పశువులు ఎట్లయితే ఎంత వేస్తున్నామో దానికి మించిన రిజల్ట్స్ అయితే ఇందులోకి వస్తాయి. అందుకు దీనిలో మారాలి.